యువత తమ విలువైన సమయాన్ని బెట్టింగ్ యాప్స్ వల్ల వృధా చేసుకుంటున్నారు. రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనుకపడడానికి ఇదొక కారణం. అందుకే ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నాం అంటూ హోలీకి ముందు రోజు సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సజ్జనార్ హెచ్చరిక జారీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన చెప్పినట్టే కొంతమంది సీనియర్ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ లిస్ట్లో అనన్య నాగేళ్ల పేరు కూడా ఉంది. అయితే బెట్టింగ్ వ్యాపారాన్ని నడిపే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం మానేసి దాన్ని ప్రమోట్ చేసినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ నటీనటులను అయితే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనన్య నాగేళ్ల తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు పెద్ద వైరల్ అవుతుంది. మెట్రో స్టేషన్లో తీసిన ఈ ఫోటోని గమనిస్తే ఇందులో ఓ మెట్రో ట్రైన్ పై బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ కవర్ చేశారు. ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాము అని ప్రభుత్వానికే తెలియకపోతే మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటూ అనన్య నాగేళ్ల ప్రశ్నించింది. నిజమే, ఆమె లాగిన పాయింట్ కూడా మంచిదే. మెట్రోని నడుపుతోంది కూడా ప్రభుత్వమే కాబట్టి దీనిపై బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ కవర్ ఉండటం ఏంటి? అందుకే అనన్య నాగేళ్లకి కొంతమంది నెటిజన్లు మద్దతు పలకడం మొదలుపెట్టారు.